స్పీడ్ న్యూస్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశ్ముఖ్ విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద మాలమహానాడు సభ్యులు విద్యార్థి తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 2న ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతికి యూనివర్సిటీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కొండాబత్తుల గిరి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ కలిశారు. తమ కుమారుడికి నామకరణం చేయాలని కోరారు. గిరి జ్యోతి దంపతుల కోరిక మేరకు కుమారుడికి కెవిన్ అనే పేరు పెట్టి చిన్నారిని లాలించారు జగన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం తిల్లకుప్పలో సమరసత సేవా ఫౌండేషన్ వారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవత తిళ్లాలమ్మ తల్లికి ఆషాఢం సారె సమర్పించారు. ముందుగా గోదావరి నదీ జలాలతో శోభయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ల అభిషేకం చేశారు. అనంతరం సారె సమర్పించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. వారు ఇప్పటికే గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చారన్నారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తెలంగాణ వనమహోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన పర్యావరణం అందించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్లైవుడ్ షాప్లో పనిచేసే గుమస్తాపై ఎస్పీ పీఆర్ఓ శ్రీనివాస్ దాడి చేశారని ఆరోపణలు కలకలం రేపాయి. తన షాపు ముందు పార్క్ చేసిన కారు తీయమన్నందుకు శ్రీనివాస్ దుర్భాషలాడి తనపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి హైస్కూల్లో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బనగానపల్లిలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై తాత హుసేన్పై బ్లేడ్తో దాడి చేసి మనవడు హత్య చేశాడు. స్థానికుల కంప్లైంట్తో నిందితుడు మున్నాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కోఠీలో ఓ ప్రైవేట్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. 10 రోజులుగా స్కూల్ మూసివేశారని, అడిగితే వేరే బ్రాంచ్లో చేరాలని స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.